గత కొన్ని రోజుల నుంచి యూరప్లోని అల్బేనియా దేశం చర్చల్లోకి ఎక్కింది. ఇక ఇప్పుడు ఆ దేశ ప్రధాని చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే నెల రోజుల క్రితం ఆయన తన క్యాబినెట్లో నియమించిన ఏఐ మినిస్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అట. అంతేకాదు ఆమె ఏకంగా త్వరలోనే 83 మందిని జన్మనివ్వబోతుందంట. ఆ 83 మంది పిల్లలు కూడా ఎంపీలకు అసిస్టెంట్లుగా నియమించబడుతున్నారట. దీంతో పార్లమెంట్ ఎంపీలు ఏం మాట్లాడాలో కూడా వీళ్లే స్క్రిప్ట్ ఇస్తారట. ఆ స్క్రిప్ట్లో అక్షరం పొల్లుపోకుండా ఎంపీలు చదవాలట. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఏఐ మినిస్టర్కి పిల్లలు పుట్టడం ఏంటి? ఒకేసారి 83 మంది పిల్లలు ఏంటి? వాళ్ళు ఎంపీలకు అసిస్టెంట్లుగా ఉండటం ఏంటని బుర్ర హీటెక్కిస్తుందా? అయితే ఏఐ జమానా స్పెషల్ ఎఫెక్ట్ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే. ప్రస్తుతం అల్బేనియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. అయితే ఏఐ జమానా నడుస్తున్న తరుణంలో అంతా మాయాజాలంగా ఉంది. మనుషులతో ఏఐ పోటీ పడటం పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఏఐలు మనుషుల్ని పూర్తిగా డామినేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆరోగ్య రంగంతో పాటు పలు రంగాల్లో దూసుకెళ్తూ మనుషుల్ని బతుకుదెరువుకు ఎసరు పెడుతున్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. మునుముందు ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనన్న భయం ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో నెలకొంది. ఇక ఇలా ఉంటే వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్టుగా ఏఐ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సాంకేతిక ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తూ అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రిని నియమించింది. దానికి డియోల్లా అని పేరు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్లో నియామకమైన ఈ ఏఐ ఆధారిత మంత్రిని సాంప్రదాయ అల్బేనియన్ మహిళా దుస్తులు వేశారు. అయితే డియోల్లా అంటే సూర్యుడు అని అర్థం. మొత్తానికి యూరప్ దేశమైన అల్బేనియా అవినీతిని నిరోధించడానికి ఏఐ ఆధారిత క్యాబినెట్ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే మొదటి నియామకంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ డియోల్లా ప్రెగ్నెంట్ అని ఆ దేశ ప్రధాని వెల్లడించారు. అంతేకాదు ఆమె 83 మంది పిల్లలను జన్మనివ్వబోతుందని అన్నారు. అయితే ఈ 83 మంది పిల్లలను కూడా పార్లమెంట్లో అసిస్టెంట్లుగా నియమించబోతున్నారట. ఒక్కో సోషలిస్టు పార్టీ పార్లమెంటు సభ్యునికి ఒక్కొక్క అసిస్టెంట్గా డియోల్లా పిల్లలను నియమించబోతుంది. అల్బేనియా ప్రధాని ఏడి రామా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ వింత ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వీరంతా నిజమైన పిల్లలు కాదని డిజిటల్ పిల్లలని చెప్పారు. ఈ 83 మందిని సోషలిస్టు పార్టీలోని ఒక్కో పార్లమెంటు సభ్యుడికి ఒక్కొక్క సహాయకుడిగా నియమించబోతున్నట్లు వివరించారు. ఈ కొత్త ఏఐ సహాయకుల ముఖ్య లక్ష్యం పార్లమెంటరీ కార్యకలాపాలను పర్యవేక్షించడమే అని ఆయన తెలిపారు. ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని ఆయన బెర్లిన్లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ కొత్త ఏఐ సహాయకుల ముఖ్య లక్ష్యం పార్లమెంటు కార్యకలాపాలను పర్యవేక్షించడమేనని కూడా ప్రధాని తెలిపారు. అంతేకాకుండా చర్చలను రికార్డు చేసి అవసరమైన సమయాల్లో చట్టసభ సభ్యులు ఏ విధంగా స్పందించాలో కూడా వీరు సూచనలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి ఏఐ సహాయకుడు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని చర్చల రికార్డులను నిర్వహించి ఏదైనా అంశాన్ని సభ్యులు కోల్పోతే వారికి తెలియజేస్తారని కూడా వివరించారు. అయితే ఈ పిల్లలందరికీ వారి తల్లి అంటే ఏఐ మినిస్టర్ డియోల్లా జ్ఞానం ఉంటుందని ప్రధాని రామా స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక ఎంపీ కాఫీ విరామానికి వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైతే ఈ ఏఐ సహాయకుడు వారి హాల్లో లేనప్పుడు దేని గురించి చర్చించారు, మంత్రి దేని గురించి మాట్లాడాలనే విషయాలను చెబుతుందని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవస్థ 2026 ఇయర్ ఎండింగ్కి అందుబాటులోకి రావచ్చునన్నారు అల్బేనియా ప్రధాని ఏడి రామా. అయితే పబ్లిక్ ప్రాక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ను పరిశీలించేందుకు అందులో నెలకొన్న అవినీతిని తరిమికొట్టేందుకు రూపొందించబడిన డియోల్లా పౌరులకు, వ్యాపార సంస్థలకు ప్రభుత్వ పత్రాలను పొందడంలో సహాయం చేస్తోంది. దీంతో కరప్షన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయబడుతుంది. అయితే ఈ విషయంలో అల్బేనియాను ఆదర్శంగా తీసుకోవడానికి చాలా దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీంతో మున్ముందు రాజకీయాల్లో కూడా ఏఐ దుమ్ము రేపనుంది.